హాయ్ మరదల పిల్ల, ఏం చేస్తున్నావు? ఏం పిండి? సరే కలుపు కలుపు. ఏం చేయాలి ఫస్ట్ చెప్పు, స్టార్టింగ్ నుంచి చెప్పు. ఇదేం పౌడర్ ఇది? అంతే, నీకేం తెలియదులే కానీ కలుపుతున్నావు. కలుపు. మీ అమ్మగారు పులిహార పిండి కలుపు. వేడి వేడి నీళ్ళు పోయాలా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వేడి నీళ్ళు. ఇంట్లో వేడి నీళ్ళు పోసుకుంటే మొత్తం పిండి అంతా దగ్గరకు వచ్చేస్తుంది మంచిగా. కలుపు, కలుపుతూనే ఉండాలి. కలుపు. ఏం చేస్తున్నారు మరదల్? పిండి ఇంకా అవ్వలేదా? అబ్బూ, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాస్ కూడా వాడాం, ఎందుకంటే న్యాచురల్గానే కట్టెల పొయ్యి మీదే చేసేస్తారు. మా అత్తయ్య గారు ఎక్స్పర్ట్ ఏమో. ఎన్ని రొట్టెలు చేస్తారు గంటకి? నిమిషానికి ఒక రొట్టె. చాలా మంచిది హెల్త్కి అసలు ఇది జొన్న రొట్టెలు. ఇక అన్నగారు రండి, వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి, మా మరదలు మా వైఫ్. ఇదేమో వేడి నీళ్ళ, చేయి పెట్టు. నువ్వు ఏంటా కవర్ ఏంటి? రొట్టెలు చేసే కవరు. ఇది మనం ఎంత వెడల్పు చేసుకుంటామో ఆ షేప్ లోనే కట్ చేసుకోవాలి. ఓకే. కట్ చేసుకున్నాక దీని మీద ఆయిల్ రాస్తా పిండిని తీసుకొని ఇలా ఒత్తుతా ఉంటే అది స్మూత్ గా వచ్చింది. పొయ్యి మీద పెనం పెట్టేశారు ఆల్రెడీ, బాగా వేడవ్వాలి. అది ఫుల్ హీట్ ఎక్కిన తర్వాత అంతలో ఈ ప్రాసెస్ అయిపోద్ది. వీళ్ళు ఆయిల్ పిండి మొత్తం హాట్ వాటర్తో కలిపి పిండి చేసుకుంటున్నారు. ఉండలాగా చేయాలి ఒక రౌండ్గా. దాని తర్వాత ఈ కవర్ మీద ఆయిల్ వేసేసి షేప్ చేసుకుంటారు ఇక రౌండ్ వచ్చేదాకా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ సంతోష్, మీరు చూస్తున్నారు సంతోష్ ఆలివన్ ఛానల్కి స్వాగతం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ మీకు చెప్తాను. చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పల్లెటూరులో ప్రతిరోజు జొన్న రొట్టెలు తింటూనే ఉంటారు. వాళ్ళు అందుకనే అంత హెల్తీగా ఉంటారు. వాళ్ళు ఎంత పని చేసినా, ఎంత ఎండలో, ఎంత కూలి పనులకు వెళ్ళినా కూడా వాళ్ళు అనేది చాలా హెల్తీగా ఉంటారు, బలంగా ఉంటారు. దానికి కారణం వాళ్ళు ఎప్పటి నుంచో అనేది జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. డైలీ ఈవినింగ్ అనేది వాళ్ళు మనిషికి వచ్చేసి ఒక 2 or 3 జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. అందుకనే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారనమాట. ఈ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకొని మేము కూడా వీడియో తీస్తే మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా మనకు కావాల్సింది ఏమీ లేదండి, జొన్నల పిండి అండ్ అలాగే బియ్య పిండి, ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత మనం ఈ పిండిని కొంచెం హాట్ వాటర్లో కలుపుకోవాలి. హాట్ వాటర్లో కలుపుకుంటే ఏంటంటే కొంచెం మెత్తగా దగ్గరకు వస్తుంది అనమాట. అలా హాట్ వాటర్తో కలుపుకున్న తర్వాత దాన్ని ఉండలాగా షేప్ లాగా చేసుకొని మనం ఇప్పుడు ఆ కవర్ మీద ఆయిల్ రాసుకున్నాం కదా, ఆ కవర్ మీద అనేది కొంచెం ప్లెయిన్గా చేసుకోవాలి. షేప్ వచ్చేలాగా మనకి ఎంత సైజ్ అనేది కావాలో అంత సైజ్ వచ్చేలాగా మనం చేసుకోవాలి. అలా కొంచెం హాట్ వాటర్లో ముంచుకుంటా మనం షేప్ వచ్చేలాగా చేసుకుంటే మనకి మెత్తగా అంటే ప్లెయిన్గా వస్తుంది అనమాట. చాలా మంచిగా పల్చగా వస్తుంది. ఎంత పల్చగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. తినేటప్పుడు చాలా టేస్టీగా మెత్తగా ఉంటుంది అనమాట. అలా మనం అయితే ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే చాలా టైం ప్రాసెస్ అనమాట. చాలా టైం పట్టుద్ది. ఎందుకు ఒక్క రొట్టె చేయడానికి మ్యాక్సిమం 5 minutes కూడా పట్టుద్ది అనమాట. ఎందుకంటే మన పెన హీట్ అవ్వాలి, అంతలో ఈ పిండి అంతా రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత పెట్టిన తర్వాత హీట్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది అనమాట. అందుకని ఇది గ్యాస్ మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే గ్యాస్ సేవ్ అవుద్ది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది, మా పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటనేది చూసుకోవచ్చు. మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫస్ట్ అక్కడ వేసేసారు, మళ్ళీ ఇంకో పిండి కలుపుకోవాలి, మళ్ళీ రెడీగా వేసుకుంటూ ఉండాలి. ఫుల్ హీట్ ఎక్కాలన్నమాట, ఎందుకంటే పెనం కూడా చాలా మందంగా ఉంటుంది కాబట్టి హీట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇంతలో తను ఇంకోటి రెడీ చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు మీరు ఎలా చేస్తున్నారు ఏంటనేది. అలా ప్రెస్ చేస్తూ ఉంటే అది పల్చగా వెడల్పుగా వచ్చేస్తుంది రౌండ్ షేప్లో. మా పిల్లలు అయితే అసలు చేయనీయట్లేదు తన పని.
వీళ్ళకైతే అలవాటు ఎప్పటి నుంచో చేస్తారు కాబట్టి మా అత్తయ్య వాళ్ళు సింపుల్గా చేసేసారు. కానీ తను నేర్చుకుంటుంది, నేను కూడా ఇంటికి వెళ్ళి చేస్తానమ్మా అని చెప్పి తను నేర్చుకుంటుంది. చూడొచ్చు. మళ్ళీ తను ఇంకో పిండి కలుపుతూనే ఉంది ఇంకో రెడీ చేసుకోవడానికి.